వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం కట్టె పొంగల్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో 1 కప్పు బియ్యం వేసుకుందాము. తర్వాత తగినంత వాటర్ వేసుకొని బియ్యంని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెని పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెసరపప్పు వేసుకుందాము. 1 కప్పు బియ్యానికి 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. పెసరపప్పు మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పెసరపప్పు మనకి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 4.5 కప్పు వాటర్ వేసుకుందాము. తర్వాత గరిటతో బియ్యం పప్పు బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మిరియాలు వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. మూతని అప్పుడప్పుడు తీస్తూ గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే మనకి అన్నం అనేది పొంగుతుంది. చూడండి, బియ్యము పప్పు మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు గరిటతో బాగా మిక్స్ చేసుకుందాము. మీరు కావాలంటే ఇలాగే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో అయితే 4 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. మరొకసారి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 3 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మిరియాలు, 1 స్పూను అల్లం తరుగు, 4 నుంచి 5 పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పు, 1/8 స్పూను ఇంగువ వేసుకుందాము. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ఇవంతా కూడా వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్నటువంటి పొంగల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలాగా 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి కట్టె పొంగలి. నవరాత్రిలో అమ్మవారికి మొదటి రోజు ప్రసాదంగా కట్టె పొంగల్ని పెడతారు. కొంతమంది అలాగే ఉప్పు పొంగల్ని కూడా పెడతారు. ఉప్పు పొంగల్ అంటే ఏం లేదండి, పెసరపప్పు వేయకుండా చేసేదాన్ని ఉప్పు పొంగలి అంటారు. ఈ పొంగల్ మనకి బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.